హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజులలో ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలకి అనుగుణంగానైతే ఈ పాటనైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, చిన్న పిల్లలను కూడా వదలకుండా పెద్దవారి దాకా మొన్నటికి మొన్న మనం చూసుకుంటే ప్రాక్టీషియన్ డాక్టర్ మీద కూడా అత్యాచారాన్ని పాల్పడి చాలా దారుణంగానైతే ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టకుండా మనుషుల్లో ఎంతో కొంత ఈ పాట ద్వారా మార్పు వస్తుందనే దిశగా నేనైతే ఈ పాటని నేనే రాయడం అయితే జరిగింది. నేనే పాడుతున్నాను. సంగీతం కూడా నేనే స్పెషల్గానైతే 1-2 రోజులు ఆలోచించి మీ ముందుకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ పాట ద్వారా మీరు షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ పాట చాలా అర్థవంతవంతంగా నేను రాసి పాడానని నేనైతే అనుకుంటున్నాను. మీరు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. కొంతమంది అయినా ఈ మానవ మృగాలు మారితే మనకు అంతకంటే చాలా హ్యాపీ ఫ్రెండ్స్, అవునా కదా? కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నన్ను ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది. ఆన్లైన్ సెంటర్ ఉన్నా కూడా ఇట్లాంటి ఒక ఆలోచన నాకు వచ్చి ఈ ఆగస్టు 15th రోజు రిలీజ్ చేయాలని మంచి పాట ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా ఈ పాట ద్వారా కొంతమంది ఈ జ్ఞానానికి వచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తును వాళ్ళు రూపుదిద్దుకునేలా చెడుదారులకు పోకుండా మారుస్తుందని ఈ పాట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈ పాట ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఓకే, ఇప్పుడు పాట చూద్దాం. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. నీ కామక్రోధాలతో ఆడపిల్ల జీవితం నాశనం చేశావు గదరా. అలా చేస్తే నేను కన్న తల్లి ఏమైపోద్దిరా. అంత పాపపు ఆలోచన ఎలా వచ్చరా. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. అంత పాపపు ఆలోచన ఎలా వచ్చరా. బ్రతిమాలుతున్నా వద్దని అంటున్నా, బ్రతిమాలుతున్నా వద్దని అంటున్నా, ఆ పిల్లలోన నీ చెల్లెతనం కనబడలేదా. అంత పాపపు ఆలోచన ఎలా వచ్చరా. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. ఒకనాడు వీరనారి పోరాడిన చరిత్రను, ఒకనాడు వీరనారి పోరాడిన చరిత్రను ముచ్చటించుకున్నాం గదరా. ఆ వీరనారి లాంటి చరిత్రలో నువ్వు నేర్చుకున్నది ఏమిటిరా వారి. అందులో ఆడది ఒక శక్తి అని గ్రహించలేదా. ఆడవారిపై నువ్వు అన్యాయంగా నీకు బలవన్మరణానికి పాల్పడడానికి అంత పాపపు ఆలోచన ఎలా వచ్చరా. అలా చేస్తే నేను కన్న తల్లి ఏమైపోద్దిరా. అంత పాపపు ఆలోచన ఎలా వచ్చరా. అలా చేస్తే నేను కన్న తల్లి ఏమైపోద్దిరా. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. అందమైన భరతమాత గడ్డలో ఈరోజు ఆడపిల్ల ఏమైపాయరా. ఫ్రెండ్స్, ఎలా ఉంది? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కర్నూలు డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఫ్రెండ్స్, చాలామంది ఇట్లాంటి మంచి భవిష్యత్తుని, మగవాళ్ళ మంచి భవిష్యత్తుని ఈ కామక్రోధాలతో వాళ్ళ నాశనం చేసుకుంటారు భవిష్యత్తుని. కాబట్టి ఈ పాట ద్వారా వాళ్ళలో కొంత కనువింపు కలిగితే నాకు చాలా సంతోషం. నాకే కాదు, షేర్ చేసినటువంటి మీకు కూడా ఈ పాట ద్వారా మీ హస్తం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ అన్యాయం కాకుండా ఈ పాట ద్వారా కొంతమందిని మీకు మార్పు చేయగలుగుతారని మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే ఒక అదృష్టంగానైతే భావించండి. ఎందుకంటే మునుపెన్నడూ లేని సంపాదన మీకు రానున్న రోజులనైతే రావడం అయితే జరుగుతుంది. కష్టాలు ఎన్నున్నా సుతా ఖచ్చితంగా మీకు వెళ్ళిపోతాయి. ప్లీజ్, ఆడపిల్ల ఒక లక్ష్మి అని భావించండి. ఆడపిల్ల ఒక అందం అని భావించండి. ఆడపిల్ల ఒక అమ్మ అని భావించండి. ఆడపిల్ల ఒక చరిత్ర అని గుర్తించండి ప్లీజ్. ఇట్లు మీ కొండా శ్రీనివాస్.
ఓకే, కర్మేర్ ప్రాపర్ వచ్చేసి సిరిసిల్ల. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.